ప్రైస్తుల కీర్తనలు 18వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. నీ సహాయం వలన నేను సైన్యమును జయించెదను, నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదును. సో కాబట్టి మన దేవుని సహాయం వల్ల మనము సైన్యంను జయిస్తాము. మన దేవుని సహాయం వల్ల ప్రాకారం దాటుతాం. మనకు దేవుడు సహాయంగా ఉన్నప్పుడు అంటే ఇక్కడ భక్తుడైన దావీదు ఎలా చెప్తున్నాడు చూడండి. నీ సహాయం వలన నేను అంటే తను అక్కడ ఒంటరిగా ఉన్నాడు. దేవుని సహాయం వలన అతడు సైన్యం అంటే ఎక్కువైన ప్రజలు, ఎక్కువ మందిని తను ఒక్కడే దేవుని సహాయంతో జయిస్తానని ఒక నమ్మకాన్ని చూపిస్తున్నాడు. అదేవిధంగా నా దేవుని సహాయం వల్ల ప్రాకారంను దాటుదును. తను దాటలేని విషయాలు, తను జయించలేని విషయాలను దావీదు ఏ విధంగా ప్రాకారాన్ని దాటుతాడని తను చెప్తున్నాడు. మనం కూడా మన జీవితంలో మన దేవుని సహాయం వలన మనకు గొప్ప విషయాలు, మనం చేతగాని విషయాలు, మనం భయపడుతున్న విషయాలు, మనకి ఎక్కువగా ఉన్న విషయాలు మన తండ్రికి చాలా చిన్న విషయాలు కనుక మనము మన దేవుని సహాయంతో ఎంత కష్టాన్నైనా ఎంత ఇబ్బందినైనా మన దేవుని దయతో ఆయన చేయి పట్టుకొని మనము ఆ ప్రాకారాన్ని, ఆ సైన్యాన్ని జయించగలం. ఆమేన్.